రేణు దేశాయ్పై అసభ్యకర కామెంట్స్, గుంటూరులో చెన్నై అరెస్టు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే బూతులతో కామెంట్లు రెచ్చిపోతున్నారండి, ఉన్మాదుల్లా తయారవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక వీడియో పెట్టాము, ఒక చర్చ నడుపుతున్నాం, ఒక అంశం మీద మాట్లాడుతున్నాం. నీకు నచ్చకపోతే నీ అభిప్రాయం చెప్పు దాంట్లో, అంతేగాని అమ్మలు, అక్కలు, ఆలులు, చెల్లెళ్ళు, తల్లులు ఇంత వల్గర్గా తిడుతున్నారంటే కొంతమంది ఉన్మాదులు అంత వల్గర్గా తిడుతున్నారు. మీకు నచ్చలేదు దీని మీద, నచ్చకపోతే మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి కామెంట్ రూపంలో, లేకపోతే రిపోర్ట్ కొట్టండి. అంతేగాని ఏంటి అసలు ఆ జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్. పోస్టుల గురించి పక్కన పెడదాం, సోషల్ మీడియా పోస్టులు వీడియోలు పెట్టే ఉన్మాదులు వేరు. ఇక్కడ కొంతమంది ఉన్మాదులు, ఇలాంటి చెన్నై అనే ఉన్మాదు ఏం చేస్తున్నాడు, సోషల్ మీడియాలో రేణు దేశాయ్ గారికి సంబంధించినటువంటి వీడియోలకి ఆవిడ మన కుక్కల గురించి మాట్లాడింది, వీధి కుక్కల్ని చంపడం తప్పు అని చెప్పేసి ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పింది. సరే నచ్చలేదు అని చెప్తే మీ అభిప్రాయం మీరు చెప్పండి. లేదు ఈవిడ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, తప్పులేదు దానికి. అంతేగాని తిట్టే అధికారం ఎవరిచ్చారు? కింద కామెంట్ల రూపంలో రేణు దేశాయ్ గారిని చాలా అసభ్యకరంగా జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ తోటి రేణు దేశాయ్ గారిని తిడతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? చాలా దుర్మార్గం కదా. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి.